ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నోట్లో నాలుక లేదని నాకు తెలుసు కాబట్టి నీ మౌనంలోనే మాటల్ని వెతికేసుకుంటూ ఉంటాను నేను. పాపం వీళ్ళకి నీ మౌనం అర్థం చేసుకోవడం రాదు కదా, అందుకే నోరు విప్పి నిజాలు చెప్పాలి. అంటే పిన్ని, నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిన నిజాన్ని చెప్పడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? అవును బాబు, కాకపోతే మీరు అపాయింట్మెంట్ తీసుకునే ఆ రిచ్ డాక్టర్ దగ్గరికి కాకుండా మా కుటుంబానికి తెలిసిన డాక్టర్ దగ్గరికి అన్నమాట. తల్లి బిడ్డల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని డాక్టర్ చెప్పింది. మరి విషయం లక్ష్మి మా దగ్గర ఎందుకు దాచింది? మీరు అపాయింట్మెంట్ తీసుకున్న కాస్ట్లీ డాక్టర్ దగ్గరికి కాకుండా ఒక మోస్తరు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అని తెలిస్తే మీరెక్కడ తిడతారోనని భయపడినట్టుంది పాపం. అంతేగా లక్ష్మి? సరే డాక్టర్ గురించి వదిలేయండి. మరి ఇక్కడ పడేసిన టాబ్లెట్స్ గురించి ఏం చెప్తారు? బాగుందమ్మా, చాలా బాగుంది. ఇన్ని రోజులుగా లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది అన్న మాటే కానీ లక్ష్మికి ఏమిష్టమో ఏది కష్టమో కూడా మీకెవ్వరికి ఏమీ తెలియదన్నమాట. అంతేలే, అర్థం చేసుకునే వాళ్లే అయితే అసలు ఎప్పుడో దాని ఫేట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మ్యాటర్ లక్ష్మి ఫ్యూచర్ గురించి ఫేట్ గురించి కాదు, ఇక్కడ పాడేసిన టాబ్లెట్స్ గురించి. చూడమ్మా దేవయాని, లక్ష్మికి టాబ్లెట్స్ అన్నా ఇంజెక్షన్స్ అన్నా పడవని ఇప్పటికీ మీకు తెలియకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే జ్వరానికి కూడా ఒక్క టాబ్లెట్ వేసుకోమంటే కింద మీద పడుతుంది. అలాంటిది రోజుకి 2-3 టాబ్లెట్స్ అంటే పాపం ఎక్కడ మింగుతుంది? దగ్గరుండి లాలించి బుజ్జగించి మింగించాలి. అయినా మీ ఇళ్లల్లో అంత తీరిక ఎవరికుంటుందిలేండి. అందుకే అలవాటు ప్రకారం టాబ్లెట్స్ అన్ని పారేసినట్టుంది. అంతే కదా లక్ష్మి? ఆమెకి ఒక ఇంజెక్షన్ చేయాలంట. ఏంటి ఇంజెక్షనా? ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఇంజెక్షన్ అంటే నాకు చచ్చేంత భయం. మా లక్ష్మికి ఈ ఇంజెక్షన్లు టాబ్లెట్స్ అంటే అస్సలు పడవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.